గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 14వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 20వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో వచ్చేటటువంటి మహాపర్వదినాలు ఏమిటి అని అంటే కనుక ముఖ్యంగా డిసెంబర్ 16వ తారీఖు అంటే మంగళవారం నుండి జనవరి 14వ తారీఖు బుధవారం వరకు కూడా ఈ నెల రోజులు కూడా మనకి ధనుర్మాసం ప్రారంభం అవ్వబోతోంది. చాలా విశేషం, మహాపర్వదినం. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ ధనుర్మాసం నెలలు కూడా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి పూజ చేసుకోవడం లేదా ధనుర్మాసం వ్రతం చేసుకోవడం అనేటటువంటిది చాలా విశేషం. దానివల్ల ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఇంట్లో సకల సంపదలు నెలకొంటాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అంత విశేషం ఈ ధనుర్మాసం చేసుకునేటటువంటి పూజ కానీ వ్రతం కానీ. అయితే ఈ ధనుర్మాసం వ్రతం చేసుకోవాలన్నా లేదా ధనుర్మాసంలో రోజు ఇంట్లో పూజ చేసుకోవాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ధనుర్మాసం నెలలు ఎలా పూజ చేసుకోవాలో, ఎలా వ్రతం చేసుకోవాలో మీకు దానికి సంబంధించినటువంటి పూజా విధానం వస్తుంది. ఆ వీడియోని ఎదుర్కొనేటప్పుడు కూడా చక్కగా మీ ఇంట్లో మీ చేతితో మీరే ఈ ధనుర్మాసం నెలలు విష్ణుమూర్తి యొక్క పూజ చేసుకుని సకలైశ్వర్య భోగభాగ్యాలకి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా మొట్టమొదటిగా ఆశిస్తూ ఆ వీడియోని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక అసలైన విషయం ఏమిటంటే కనుక ఈ నెల రోజులు కూడా ధనుర్మాసం సందర్భంగా మా పీఠంలో మహాలక్ష్మి సహిత కుబేర సహిత సుదర్శన యాగం చేయాలి అని సంకల్పం చేశాం. అంటే ఈ సందర్భంగా ఏంటంటే నెల రోజులు కూడా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మలు అంటే ఋత్వికుల ద్వారా ప్రతిరోజు ఉదయాన్నే విశ్వక్సేన పూజ, అలాగే పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛరిత్రయాలు, అలాగే దానికి సంబంధించినటువంటి మండప ఆరాధనలు, ముఖ్యంగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటివి, కుబేరుడికి సంబంధించిన, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి, సుదర్శనానికి సంబంధించినటువంటి మూలమంత్రాల విపరీతంగా జపం చేయించడము, విశేషంగా వాటికి సంబంధించిన తర్పణాలు, అలాగే వాటికి సంబంధించినటువంటివి అభిషేకాలతో సహా పంచసూక్త పారాయణ చేయించడంతో సహా గణపతి, లక్ష్మీ గణపతి, మహాలక్ష్మి, లక్ష్మీ కుబేర, లక్ష్మీనారాయణ సహిత సుదర్శన సహిత నవగ్రహ హోమాలు కూడా చేయించడం జరుగుతోంది. కాబట్టి చక్కగా ఈ నెల రోజులు కూడా ఈ కార్యక్రమాలు మా పీఠంలో నిర్వర్తించడం చేయడం జరుగుతోంది. అయితే ఇందులో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి విశేషం ఏమిటయ్యానంటే కనుక ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ముఖ్యంగా ఐశ్వర్యం కలుగుతుంది, గృహయోగం కలుగుతుంది, ధనయోగం కలుగుతుంది, అలాగే విదేశీయాన ప్రాప్తి, అలాగే ఉద్యోగ ప్రాప్తితో పాటుగా దంపతి అన్యోన్యత, వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడంతో పాటుగా ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ముఖ్యంగా రుణాలు పోతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి దరిద్రం అనేటటువంటిది పూర్తిగా తొలగేటటువంటి విశేషం ఈ ధనుర్మాసంలో చేసేటటువంటి ఈ యాగానికి వచ్చే ఫలితం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాగంలో పాల్గొనండి. ముఖ్యంగా ఇందులో ఉండే విశేషం ఏంటంటే కనుక ఈ యాగంలో ఉండేటటువంటి ఎవరైతే గోతనామాలతో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా దీనికి సంబంధించినటువంటి ఈ కూర్మ ఉంగరాన్ని, అంటే ప్రతిరోజు పూజలోను జపాల్లోనూ అన్నిట్లోనూ కూడా ఈ ఉంగరాన్ని పెట్టి ఈ ఉంగరాన్ని కూడా మీకు ప్రసాదాలతో పాటు దీన్ని కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఈ కూర్మ ఉంగరం చేతికి పెట్టుకోవడం వల్ల కూడా మీకు సమస్త నరదిష్టి నరకోశ తొలగి ముఖ్యంగా ధనాకర్షణ కలుగుతుంది, జనాకర్షణ కలుగుతుంది, కోరిన సమస్త కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ జోలికి రాదు, చాలా పాజిటివ్ పరమైన వైబ్రేషన్స్ వచ్చి వెళ్ళే ప్రతి కార్యము జయమవుతుంది. అంత శక్తి ఈ పూజలో పెట్టినటువంటి కూర్మ ఉంగరానికి వస్తుంది. కాబట్టి అంత ఈ ఉంగరాన్ని కూడా మీకు ఈ ధనుర్మాసంలో పూజలో పాల్గొనే వాళ్ళకి మేము ప్రసాదంగా పంపించడం జరుగుతోంది. అయితే దీంట్లో పాల్గొనడానికి దక్షిణ ఎంత అయ్యా అన్నట్లయితే కనుక సామాన్యులు సైతం ఇందులో పాల్గొనాలనే ఉద్దేశంతో 2,000 రూపాయలుగానే నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మీ గోత్రనామాలని మాకు ఫోన్ చేసి కానీ లేదా మా వాట్సాప్లో కానీ తెలియజేయండి, లేదా మీ ఇంటి అడ్రస్తో సహా గోత్రాల పేర్లన్నీ కూడా మాకు వాట్సాప్ పెట్టండి, లేదా మాకు ఫోన్ చేసి తెలియజేయండి అని తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు కొంచెం గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత ఎవరికైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటే కనుక తొందరగా ఉద్యోగాలు వస్తాయి. ఒకటిని, రెండోది ప్రమోషన్ల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకి తొందరగా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, వాటికి సంబంధించిన ఆటంకాలు తొలగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే విద్యార్థులు కూడా చదవాలన్న తపన పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ముఖ్యంగా చదువు పట్ల. అలాగే ఆర్థికంగా ఎదగడానికి, సంపాదించడానికి, ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి, ఆర్థికపరమైన వృద్ధి కోసము చాలా ఎక్కువగా ప్రాకులాడతారు ఈ వారం అంతా కూడా. అలాగే మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేయడం, వాళ్ళతో అనుబంధ బాంధవ్యాలు పెంచుకోవడం, అలాగే అందరితోటి సఖ్యతగా ఉండడం చేస్తారు. అందుచేత మీలో కూడా కాస్త నీతి, నిజాయితీ, నిబద్ధత, మంచితనం బాగా పెరుగుతాయి. అలాగే సంతానాన్ని అభివృద్ధి పరచడానికి, వాళ్ళ వివాహాల కోసం, ఉద్యోగాల కోసం, వాళ్ళకి ప్రాపర్టీలు కొనడం కోసం అనేక రకాలు సంతాన సంబంధమైనటువంటి ప్రయోజనాలు కలిగించే పనులు చేసి పిల్లలకి మీరు ఉపయోగపడేలా వ్యవహారం నడుపుతారు.
ఇక వ్యాపార పరంగా కూడా విస్తరించడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ బాగా కలిసి వస్తుంది ఈ వారం. అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక నూతన వైద్య విధానాలు కానీ లేదా వైద్యాన్ని మార్చడం కానీ ఆహారం మార్చడం కానీ వ్యాయామాలు చేయడం కానీ నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానీ చేసి ఆరోగ్యాన్ని బాగుపరుచుకుంటారని చెప్పచ్చు. అలాగే భవిష్యత్తు గురించి అభివృద్ధి గురించి బాగా పెట్టుబడులు పెట్టి డబ్బులు బాగా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. అంటే ఏదైనా పాలసీలు కట్టడమా, లేకపోతే ఇన్సూరెన్సులు కట్టడమా, గృహాల మీద, భూముల మీద, లేకపోతే కనుక వస్తువుల మీద, లేకపోతే కనుక గృహాల మీద, లేకపోతే కనుక బంగారం మీద ఇలాగా పెట్టుబడులు పెట్టగలిగే పరిస్థితి కనపడుతోంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా సహాయ సహకారాలు, అందరి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి లబ్ధి లాభము మేలు బ్రహ్మాండంగా కనపడుతుంది అని చెప్పచ్చు. అలాగే ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే కాస్త ఒక మెట్టు పైకి ఎక్కుతారు మీరు ధనపరంగా. అలాగే రాజకీయ నాయకులకి పదవీధికార యోగ్యతలు ఉన్నాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యవహార, వ్యాపార విషయాలలో ఆటంకాలన్నీ తొలగి విజయం కనపడుతుంది ఈ వారం. అలాగే ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా సమస్యలు ఉన్నా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అలాగే దూరపు ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే ప్రేమికుల మధ్య ఇబ్బందులు తగ్గుతాయి. దంపతీపరమైనటువంటి అన్యోన్యత కనపడుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా అవకాశాలు వస్తాయి. అయితే ఒడిదుడుకులు మాత్రం విపరీతంగా ఉంటాయి, జాగ్రత్త. అలాగే నిరుద్యోగులకి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కొత్తగా ఎవరినైనా ప్రేమిస్తూ ప్రపోజ్ చేద్దాం అనుకుంటే కనుక ఈ వారం బాగా కలిసి వస్తుంది. అలాగే ఆదాయపరమైనటువంటి మార్పులు తీసుకురావడం, రుణాలు తీర్చడంతో పాటుగా సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపార పెట్టుబడులు, భూముల మీద పెట్టుబడులు వృద్ధవుతాయి. గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి గుర్తింపు కనపడుతోంది. భార్యాభర్తల మధ్య సఖ్యత కనపడుతోంది. ఇష్టమైన వాళ్ళతోటి అన్యోన్యత కనపడుతోంది. కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. అలాగే పొలాలు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. అలాగే సంతానం విషయాలు అనుకూలతలు ఉన్నాయి. విపరీతంగా జనంలో ఆకర్షణ ఏర్పడుతుంది. అలాగే మీ మాట తిరుగుతోందని ఆకట్టుకుంటారు. అలాగే కోర్టు సమస్యలు లాంటివి పరిష్కారం అవుతాయి. వ్యాపార పరంగా కూడా మార్పులు చేసి వ్యాపార లాభాలు పొందగలుగుతారు. అలాగే విడిపోయిన వ్యక్తులు కలవడం, వివాహం కాని వారికి వివాహాలు కుదరడం, విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల కంప్యూటర్ పరమైన నాలెడ్జ్ పెరగడం, అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగ స్థాయి పెరగడం, ఉద్యోగ అధికార బాధ్యతలు పెరగడం, నూతన ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతాయి. స్త్రీలకు కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు. పిల్లల విషయంలో బాధ్యత తీసుకుంటారు. వ్యాపారస్తులకు డబ్బులు రొటేషన్ అవుతుంది. అన్ని రంగాల వారికి ఒడిదుడుకులు చిన్న ఉన్నా కూడా అనుకూలవుతుంది. అయితే మీ పర్సనల్ జాతకంలో గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి లేదా ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారం చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీకు అనుకూలమైన గ్రహగతులు ఉన్న కారణం చేత అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అవుతారు అని చెప్పచ్చు. అలాగే ఆదాయం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. చేసే పని యందు ఆసక్తి పెరుగుతుంది. తద్వారా విపరీతంగా సక్సెస్ అవుతారు. మీరు ప్రతి పనిలోనూ దిగ్విజయంగా మీరు ముందడుగు వేస్తారు. అలాగే ఏదైనా అనవసరమైన అప్పులున్నా లేదా అప్పులు తీర్చాలన్నా లేదా అప్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నా కూడా ఈ వారం మీకు మంచి తెలివితేటలు, మంచి సమయస్ఫూర్తి, జాగ్రత్తలు బాగా వస్తాయని చెప్పచ్చు. అలాగే అనవసరమైన అప్పులు చేయకుండా కూడా జాగ్రత్త పడతారు. ఏదైనా వస్తువు కొనాలన్నా, వాహనం కొనాలన్నా, లేదా యంత్ర పరికరాలు కొనాలన్నా, లేదా ఏదైనా కొనాలన్నా ఇది అవసరమా కాదా, దీనివల్ల మనకి లాభమా లేదా అనే విషయాన్ని 1కి 10 సార్లు ఆలోచించుకుని ఖర్చు పెట్టడం వల్ల కూడా మీ జీవితంలో ఈ వారం ఖచ్చితంగా మార్పు రాబోతుంది. అలాగే ఏదైనా గతంలో చేసిన అప్పులు తగ్గించుకుంటారు. ఇక భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలున్నా, అపార్థాలున్నా, మనస్పర్ధలు ఉన్నా కూడా చాలా త్వరితంగా ఈ వారంలో తగ్గుతాయి అని చెప్పచ్చు. అలాగే ఏదైనా ఆభరణాలు కొనుగోలు చేద్దామన్నా, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేద్దామన్నా, గృహాలు కొనుగోలు చేద్దామన్నా కూడా మీకు చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అలాగే ఏదైనా పని చేస్తే ఆ పని తొందరగా పూర్తవుతుంది ఈ వారం మీకు. అలాగే స్నేహితులు కూడా కొంతమంది వాడుకుని వదిలేసే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. కానీ మిగతా స్నేహితులందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తారు, జాగ్రత్త. అలాగే ఎవరికైనా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నా, ఇబ్బందులు పడుతున్నా అలాంటి వారికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు, లేదా వాటికి ఏదైనా పూజలు చేసుకోవడం, లేదా జాతకాలు చూపించుకుని ఏదైనా పరిహారాలు చేసుకోవడం లాంటివి బాగా అనుకూలిస్తాయి మీకు. అలాగే ఏదైనా మీలో గతంలో ఉన్న తప్పులు కానీ, గతంలో ఉన్న సమస్యలు కానీ ఈ వారం చక్కగా పరిష్కారం అవుతాయి. చక్కని తెలివితేటలు పెరుగుతాయి. అలాగే పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అనవసరమైన పెట్టుబడులు పెట్టకుండా ఉంటారు. ఎటువంటి సమస్య నుంచి అయినా సరే తొందరగా బయటపడగలుగుతారు. అలాగే వ్యాపార లావాదేవీలు కానీ బ్రహ్మాండంగా సాగుతాయి. అలాగే భూములు కానీ, గృహాలలో కానీ, లేదా బంగారంలో కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టినట్లయితే మీకు చక్కగా వృద్ధి అవుతాయి. అలాగే విదేశీ ప్రయాణాలు చక్కగా చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో కూడా ప్రయాణాలు చేయగలుగుతారు. ఆహ్లాదకరంగా, సంతోషంగా ఉంటారు. ఇక వివాహాది శుభకార్యాలు ఏదైనా ఆటంకాలు ఉంటే కనుక ఈ వారం జయం అవుతాయి. అలాగే
చక్కని పెట్టుబడులు పెట్టి జాగ్రత్తలు తీసుకుని అలాగే చక్కని లాభాలు కూడా పొందగలుగుతారు. ముఖ్యమైన వస్తువులు వాహనాలు కొనడానికి అప్పులు చేయడం లేదా వాటికి సంబంధించిన అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే ఎవరైనా ప్రేమికుల మధ్య ఏదైనా గొడవలు ఉంటే కనుక సమస్య పోతాయి. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. లేదా వాళ్ళ భవిష్యత్తు గురించి చేసుకునే నిర్ణయాలు, ఇంట్లో ఏదైనా వ్యవహారాలు ఉంటే కనుక చెప్పుకోవడాలు లేదా ఒప్పించుకోవడాలు, వివాహం గురించి ఒప్పించుకోవడాలు అనుకూలిస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం వల్ల గొడవలు చాలా శాతం తగ్గుతాయి. అలాగే ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డు లభించడం, అక్కామాలు లభించడం లేదా పర్మనెంట్ లభించడంతో పాటుగా ఉద్యోగపరంగా వృద్ధి కనపడుతోంది. సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. ఖర్చులు చాలా శాతం అనుకూలించే పరిస్థితి కనపడుతోంది. అలాగే ముఖ్యమైన అప్పులు తీర్చగలుగుతారు. అలాగే ప్రేమించిన వ్యక్తులతోటి, ఇష్టమైన వారితోటి శారీరక కలయికలు, సంతోషకరమైన వాతావరణం కనపడుతోంది. వివాహాది శుభకార్యాలు లేదా వివాహ సంబంధాలు కుదురుతాయి. లేదా జాతకంలో దోషాలుంటే పరిహారాలు చూసుకుని ఎదురుకు వెళ్తే వివాహాలు కుదురుతాయి. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలతలు ఉన్నాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ నైపుణ్యత పెరుగుతుంది. ఉద్యోగ వృద్ధి కనపడుతోంది. నిరుద్యోగులు కూడా ఉద్యోగ ఫలితాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఇబ్బందులు తగ్గుతాయి. స్త్రీలకు కూడా ఇంట్లో ఉండేటటువంటి సమస్యల పరిష్కారంతో పాటుగా ఆనందదాయకంగా కాలం గడుపుతారు. అలాగే ఉద్యోగ వ్యాపారాల స్త్రీలకి చక్కని లబ్ధి, ప్రగతి కనపడుతోంది అని చెప్పొచ్చు. వ్యాపార పరంగా కూడా వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. అనేక రకాల వ్యాపార విస్తరణ కూడా మీకు బాగా అనుకూలిస్తాయి అని తెలియజేస్తూ, అయితే ఒకసారి మీ పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి గ్రహ దోషాలు ఉంటే కనుక వాటికి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే రాబోయే రోజుల్లో ఇంకా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితం. అయితే ఈ వారం కొంచెం గ్రహగతులు కొంచెం అనుకూలంగా లేని కారణం చేత కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ రాశిలో వారు కనపడుతోంది. ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, అపార్థాలు వీటిని కొంచెం మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము, ప్రేమించిన వాళ్ళతో గొడవలు పడడాలు, సంపాదన కన్నా ఖర్చు అధికమవ్వడాలు, అప్పులు బాగా ఇబ్బంది పెట్టడాలు, మిమ్మల్ని కొత్తగా రుణాలు చేయవలసి రావడాలు, గతంలో చేసిన రుణాలు ఇబ్బంది పెట్టడాలు, ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి, అవి చేజార్చుకునే పరిస్థితులు, దూరపు బంధువుల నుంచి చెడు వార్త వినడాలు, మిత్రులు కూడా శత్రువులు అయ్యే పరిస్థితులు, అలాగే విదేశీ ప్రయాణాలలో ఇబ్బందులు లేదా వాయిదాలు పడే అవకాశాలు కనపడతాయి. ఎదుటివారి మీద అసూయ పెంచుకోవడము లేదా గొడవలు పెట్టుకోవడం ఇవన్నీ మీకు మంచిది కాదు. అలాగే కాస్త అసంతృప్తి, డబ్బులున్నా ఏమున్నా తృప్తి లేకపోవడం, ఏదో అసంతృప్తి, అశాంతి కనపడుతుంది, మానసిక అశాంతి. జాగ్రత్తగా ఉండండి, మెడిటేషన్ చేసుకోండి. అనుకున్నంత ఆదాయం కూడా రాకపోవడం కూడా మిమ్మల్ని కొంచెం కలచి వేస్తూ ఉంటుంది ఈ వారం. తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు పెట్టినా, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా చాలా నష్టపోతారు. జాగ్రత్త. భరించలేని ఖర్చులు అలాగే భరించలేని సమస్యలు మీకు కొంచెం ఈ వారం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతుంది. అలాగే నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం కూడా మిమ్మల్ని బాధపెడుతుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి సమస్యలు కనపడుతున్నాయి. కోర్టు వివాదాలు, అలాగే శారీరకపరమైన కోరికలు పెరిగిపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలు, అలాగే పరిశ్రమలు దానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా అనేక రకాల ఐటీ ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు కంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కుని ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఉంటే కనుక వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే సంతానం వల్ల సమస్యలు, డబ్బులు ఖర్చులు కూడా కనపడుతున్నాయి పిల్లల వల్ల. అలాగే ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైన వ్యామోహాలు, రిలేషన్షిప్లో కొంచెం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు, వ్యామోహాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలకు దూరంగా ఉండాలి. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, దూరాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త. వ్యాపారాలు చేసేటప్పుడు కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి, ధన నష్టం కనపడుతోంది. అలాగే ఎవరు పడితే వాళ్ళకి అరువులు, అప్పులు ఇవ్వకండి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం, కోపపడడం మాత్రం మంచిది కాదు. ప్రేమికుల మధ్య చిన్న చిన్న వివాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. ఇంకా జాగ్రత్త. విద్యార్థులు కూడా మనోధైర్యం తగ్గడము, చదువు పట్ల శ్రద్ధ తగ్గడం కనపడుతుంది. అలాగే చదువు మీద శ్రద్ధ పెట్టకుండా ఇతర వాటి పట్ల సెల్ ఫోన్ వ్యామోహాలు లేదా అనేక రకాల చాటింగ్ల గురించి ఇలాంటి పట్ల శ్రద్ధ పెట్టడం మిమ్మల్ని పాడు చేస్తుంది. కాబట్టి కొంచెం వాటి నుంచి బయటపడండి. ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గ ఫలితం కనపడలేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, ఇంట్లో వాళ్ళతో సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి. ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం డబ్బులు రొటేషన్ తక్కువగా జరిగే అవకాశం కనపడుతుంది. కొత్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విధేయమైనా కూడా ఈ రాశిలో ఉండేవారందరూ కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి చూపించుకుని, దాంట్లో ఏదైనా దోషాలంటే పరిహారాలు ఉంటే కనుక చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీకు కాస్త అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఈ కారణంగా ఏంటంటే కనుక ఏదైనా ఇష్టమైన వస్తువులు కొనుక్కోవాలనుకుంటే, అది కారులా, లేకపోతే యంత్ర పరికరాల, బంగారపు ఆభరణాల, ఏదైతే అవ్వచ్చు, ఏదైతే మీరు ఇష్టమైన వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నారో, చేయాలనుకుంటున్నారో అలాంటి వస్తువులు కొనుక్కోగలుగుతారు. అప్పులు తీర్చడానికి లేదా విలువైన వస్తువులు కొనడానికి, అప్పులు చేయడానికి
రుణపరమైనటువంటి ఇబ్బందులు తొలగుతాయి. బ్యాంక్ రుణాలు మంజూరు అవుతాయి, లేదా ఎక్కడైనా రుణం కోసం ప్రయత్నం చేస్తే మీకు చాలా త్వరితంగా రుణాలు వస్తాయి. వాటితో ఏదైనా ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, ఏదైనా వ్యాపారాలు పెట్టాలనుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి ఏదైనా ఆస్తులకు సంబంధించినటువంటి లావాదేవీలు ఉంటే కనుక ఈ వారం మాట్లాడుకుని చర్చించుకుంటే వాటికి పరిష్కారాలు దొరుకుతాయి. అలాగే విద్యార్థులు ఏదైనా సరే పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నా అలాంటి వాటిలో చక్కని విజయాన్ని పొందగలుగుతారు. అలాగే నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం కానీ ధరించడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే అనేక కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. టెక్నాలజీ పట్ల ఆసక్తి, వాటి యందు పెట్టుబడులు బాగా రాణిస్తాయి. అలాగే మీలో నీతి, నిజాయితీ, నిబద్ధతతో పాటుగా చక్కని అవకాశాలను రప్పించుకోగలుగుతారు. శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది. కొన్ని కోరికలు బాగా పెరుగుతాయి. అనేక రకాల శారీరక కోరికలు, ఆహారపు కోరికలు, వ్యావహారిక కోరికలను, వస్తువు పట్ల కాపీనము. అయితే అలాంటి విషయాల్లో తత్వ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అలాగే సాహసోపేతమైన నిర్ణయాలు, ప్రయత్నాలు, ప్రయోగాలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ఆరోగ్యవంతంగా ఉండడానికి, ఉత్సాహంగా ఉండడానికి, అలాగే ధైర్యంగా ఉండడానికి, లేదా అనేక రకాల విషయాల పట్ల విజయం సాధించడానికి మీరు చక్కగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే కాస్త ఒంట్లో కాస్త నీరసము, నిస్సత్తువ, లేదా వేడి చేసే గుణము, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా కాస్త పరిశీలన చేసుకుని ఏదైనా కొంచెం హెల్త్ కేర్ తీసుకోవడం కూడా ఈ వారం ముఖ్య సూచన. అయితే కొంతమందితో విభేదాలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ, లేదా సమస్యలు కానీ వచ్చినప్పుడు ఆవేశంగా మాట్లాడడము, ఆవేశమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. దానివల్ల ప్రేమించిన వాళ్ళని, కావలసిన వాళ్ళని, వ్యావహారికంగా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలని కోల్పోతారు. కాబట్టి జాగ్రత్త. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మంచి అవకాశాలు అయితే వస్తాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి రిలేషన్షిప్, కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. అలాగే నిరుద్యోగులు కూడా చక్కని ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. సెల్ఫ్గా స్వయం ఉపాధి అంటే సెల్ఫ్గా ఎంప్లాయ్మెంట్ ఏదైనా క్రియేట్ చేద్దామనుకున్నా మీ అంతటి మీరు దానికి చక్కని సపోర్ట్ లభిస్తుంది మీకు. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసినా, ప్రేమించిన వాళ్ళతో వివాహాల కోసం ప్రయత్నం చేసినా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది, కలయికలు ఉంటాయి. వ్యాపారాల్లోనూ, లేదా భూములలోనూ, లేదా గృహాల యందు, బంగారంలోనూ కూడా, లేదా షేర్ మార్కెట్లో కానీ, లేదా ఫిక్స్డ్ డిపాజిట్లోనూ కానీ చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడము, లేదా సంతోషంగా తిరగడము చేస్తారు. ఉద్యానవనాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణాలు బాగా కలిసి వస్తాయి. దీర్ఘకాలిక పనులు అంటే ప్రయత్నాలు బాగా చేయగలుగుతారు. మీ మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. క్రయ విక్రయాలు చక్కని లాభాలు పొందగలుగుతారు. చక్కని శుభకార్యాలు నిర్వహించుకోగలుగుతారు. ప్రేమికులకి కలిసి వస్తుంది. వైవాహిక జీవితంలో ఉండే గొడవలు తగ్గుతాయి. వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా చక్కని లాభాలు అయితే మాత్రం మళ్ళీ పొందగలుగుతారు. ప్రేమికుల మధ్య అన్యోన్యత ఉంటుంది. అలాగే వ్యవహార విషయాలన్నీ చాలా తొందరగా తేలుతాయి. విద్యార్థులు కూడా అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. విదేశాల్లో ఉండేవారు కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. స్త్రీలకి ముఖ్యమైన విషయంలో పురోగతి కనపడుతోంది, లేదా అనుకూలత కనపడుతోంది. వ్యాపారపరంగా వ్యాపారంలో వృద్ధి, లాభాలు కనపడుతున్నాయి. అయితే మీ పర్సనల్ జాతకంలో కూడా బలాలు ఉన్నాయా లేదా ఏం దశలో నడుస్తున్నాయి, లేదా ఏదైనా దోషాలు ఉన్నాయో చూసుకుని వాటికి పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు ఇంకా రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు కొంచెం గ్రహగతులు అనుకూలంగానే కనపడుతూ ఉన్నాయి. ఈ కారణం చేత డబ్బుల విషయంలో చాలా మంచి అవకాశాలు వస్తాయి. సంపాదించడానికి, దాచుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, గతంలో మొండి బకాయిలు వసూలకు ఇబ్బంది పడినటువంటి వారికి ఎవరన్నా డబ్బులు ఇవ్వాలన్నా, లేదా ఏదైనా రుణాలు చేయాలన్నా, రావాల్సిన డబ్బులు రావాలన్నా, ఇలాగ ఆర్థికపరమైనటువంటి వ్యవహార విషయాల్లో విపరీతమైన అనుకూలత కనపడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతుంది. పెట్టిన పెట్టుబడులు వృద్ధి అవుతాయి. ప్రకృతిని బాగా ఆస్వాదించగలుగుతారు. ధర్మపరంగా ఉండగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దురలవాట్లు తగ్గించుకోగలుగుతారు. దుర్వ్యసనాలు తగ్గించుకోగలుగుతారు. ఆహారపు నియమాలు మార్చి ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. వ్యాయామం చేయాలన్న తపన బాగా పెరుగుతుంది. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల్లో పనిచేసేటటువంటి వారికి మంచి వ్యక్తుల పరిచయం వల్ల, లేదా కొత్త డైరెక్టర్లు, కొత్త ప్రొడ్యూసర్ల పరిచయం వల్ల జీవితం మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు పొందడము, లేదా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడము, దీర్ఘకాలిక రోగాలను వారికి కాస్త ఇబ్బందులు తగ్గడంతో పాటుగా ప్రైవేటు ఉద్యోగస్తులకి ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగ సమస్యల నుంచి అయితే చాలా రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. చిన్న కోరికలు ఏమైనా ఉన్నా, ఏదైనా కొనుక్కోవాలనుకున్న వాహనాలు, వస్తువులు, యంత్ర పరికరాలు, భూములు, గృహాలు లాంటివి ఖచ్చితంగా నెరవేరుతాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అని చెప్పచ్చు. అలాగే అనేక రకాల వ్యవహార విషయాల్లో ఉండే సమస్యలు బయటపడగలుగుతారు వాటి నుంచి. అలాగే ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా తీసుకునే నిర్ణయాలు అనుకూలించడము, అలాగే అక్కడ ఉండే గవర్నమెంట్ సపోర్టు, అలాగే ఆర్థిక ప్రగతి బాగా కనపడుతోంది.
బ్యాంకు రుణాలు కానీ లావాదేవీలు కానీ వ్యవహారాలు కానీ చక్కగా మీకు లభిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు బాగా మీ జీవితాన్ని మార్చగలుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి అనుకూలత ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా అనుకూలత ఉంది. బంగారం మీద, భూముల మీద, వెంచర్స్ మీద, వెండి మీద, బంగారంలో పెట్టుబడి పెట్టే వారికి విపరీతంగా ధనప్రాప్తి కనపడుతోంది. స్థిరాస్తులు బాగా యోగిస్తాయి. సంతానం విషయంలో శుభ సమాచారం, అంటే వాళ్ళకి ఉద్యోగం వచ్చిందో లేకపోతే పెళ్లి కుదిరిందో, అలాగా వాళ్ళు ఏదో చదువుల్లో పాస్ అయ్యారో ఇలాంటి శుభ సమాచారాన్ని పొందగలుగుతారు. పిల్లల విద్యకు సంబంధించినటువంటి వివాహ విషయంలో విజయం కనపడుతోంది. ప్రేమికుల మధ్య సత్సంబంధ బాంధవ్యాలు బాగా పెరుగుతాయి. అలాగే మెంటల్ స్ట్రెస్ చాలా శాతం తగ్గుతుంది. భార్యాభర్తల మధ్య కూడా అనుబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే వ్యాపారాల పట్ల కూడా మెళుకువలో తీసుకోగలుగుతారు. వ్యాపార నిర్ణయాల్లో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. నూతన వాహనాలు కొనడం కానీ, మార్చడం కానీ, లేదా వాటికి సంబంధించి రిపేర్లు చేసుకోవడం కానీ ఖచ్చితంగా కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు లేదా విదేశీ ప్రయాణాలు యోగిస్తాయి. వ్యవసాయం చేసేవారికి వాతావరణ అనుకూలత వల్ల వ్యవసాయ లాభం కనపడుతోంది. మిమ్మల్ని నమ్ముకున్న వారికి బాగా ఎక్కువగా వాళ్ళ కోసం తాపత్రయపడతారు. ప్రేమను చూపిస్తారు. ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. నిరుద్యోగులకి శుభవార్త కనపడుతోంది. అలాగే క్రయ విక్రయాల్లో ఏదైనా సరే మీకు లాభాలే కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా చదువు పరంగా కానీ, వ్యవహార పరంగా కానీ, లేదా మీకు రాబోయేటటువంటి రోజుల్లో ఉండేటటువంటి ఈ యొక్క కంప్యూటర్ పరమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల కానీ ఆసక్తి బాగా పెరుగుతుంది. విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు రావడంతో పాటుగా అనుకూలతలున్నాయి. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగపరంగా సమస్యల పరిష్కారము, ఉద్యోగ అనుకూలమైన మార్పులు, ఎదుగుదల, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తకి మీకు మధ్య సఖ్యత ఏర్పడడం, ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరగడంతో పాటుగా కలయికలు ఉన్నాయి. ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా మంచి అనుకూలతలు ఉంటాయి. స్త్రీలకి కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. అనేక రకాల వ్యాపారాల ద్వారా ధనప్రాప్తి పొందగలుగుతారు. వ్యాపార నష్టాలు భర్తీ అవుతాయి. డబ్బులు రొటేషన్ అవుతాయి. బ్రహ్మాండమైన గ్రోత్ అయితే వ్యాపారపరంగా కనపడుతోంది. అయితే ఓవరాల్గా మీ పర్సనల్ జాతకాలలో కూడా బలాలు ఉన్నాయా లేదా, ఏం దశలు నడుస్తున్నాయి, ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటిది కూడా ఒక్కసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి గోచార రీత్యా. కాబట్టి కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి ఈ రాశివారు. అయితే ధన సంబంధమైన విషయాలు, ముఖ్యంగా ఆర్థికంగా మంచి అవకాశాలు వచ్చినా కూడా పోగొట్టుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. కుటుంబంలో వ్యక్తుల వల్ల, కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు, ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, శారీరక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడము, ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నా, రకరకాల పాల్గొన్నా అనుకున్నంత అవకాశాలు రాకపోవడము, మంచివారిని అపార్థం చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడండి, జాగ్రత్తగా వ్యవహరించండి. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంతమంది వ్యక్తులు మీరు మోసం చేద్దాం అనుకుని ఇరుక్కుపోతారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు బాగా ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి గొడవలు పెట్టుకునే అవకాశాలు, కొంతమంది వ్యక్తుల వల్ల మీ పరువు నష్టాలు కనపడుతున్నాయి. చెడ్డవారిని ప్రోత్సహించడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. వ్యాపారాలు ఒడిదుడుకులు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా అనేక రకాల సమస్యలు తలెత్తే పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు, రుణ సమస్యలు కనపడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. అనుకోని ఖర్చులు కనపడుతున్నాయి. గతంలో చేసిన అప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది. ఆస్తి వివాదాలు లాంటివి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులంతా కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, గండాలు కనపడుతున్నాయి. అలాగే ఇష్టమైన వాళ్ళతో వివాహం విషయంలో దూరమయ్యే అవకాశాలు, చెడిపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. సంతానం, వాళ్ళ వల్ల సమస్యలు, పిల్లల మాట వినకపోవడము, సమస్యలు కొని తేవడము, మీకు దానివల్ల కూడా మీకు సంతానం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులు వాయిదా పడ్డాలు, భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య రిలేషన్ సరిగ్గా లేకపోవడము, ఇంట్లో సమస్యలు, వాటి వల్ల మనస్పర్ధలు, గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము, చిన్న చిన్న వాహన ప్రమాదాలు, తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు, అలాగే మద్యపాన, ధూమపాన వ్యసన పనులకి అనారోగ్య సమస్యలు, విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, విద్యార్థులు కూడా ఏకాగ్రత లేక విద్య పట్ల సరైనటువంటి శ్రద్ధ లేకపోవడము, ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా ఉండడము, స్త్రీలకి మీ మనసులో ఉండే బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా నిరాశ కనపడుతుంది. కొద్దిపాటి చికాకులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా ఒకసారి మీ పర్సనల్ జాతకంలో గ్రహ బలాలు ఎలా ఉన్నాయో ఒకసారి పర్సనల్గా చెక్ చేసుకోవడము, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకుని ఎదరికి వెళ్ళినట్లయితే కనుక మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత ఎటువంటి సమస్య నుంచైనా మీరు బయటపడగలుగుతారు ఈ వారం. అలాగే ఏదైనా సమస్య వచ్చినా ధైర్యంగా పోరాడతారు. అలాగే మంచి పనులు చేస్తారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మంచి వ్యక్తులతో కలుస్తారు, ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి, ఇతరులకి సలహాలు ఇస్తారు. ఎవరైనా మంచి సలహాలు ఇస్తే తీసుకుని మీ జీవితంలో మార్పులు తెచ్చుకోగలుగుతారు. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం, లేనిపోని వ్యవహారాల్లో పెట్టుబడులు పెట్టడం,
తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, వ్యసనాలు, వీటి జోలికి వెళ్ళారా ఇబ్బందులు పడతారు. వాటి జోలికి వెళ్ళకండి. ఇక ప్రారంభించిన ఏ పనైనా సరే మీకు ఆలస్యంగా పూర్తవుతుంది, కానీ పూర్తవుతుంది. అలాగే ఎటువంటి అపాయాల నుంచైనా మీరు బయటపడగలుగుతారు. తెలివిగా మాట్లాడతారు, మీ మాటకు తిరుగు ఉండదు. ప్రతి విషయాన్ని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే నేర్చుకున్నటువంటి విద్యని సక్రమంగా వినియోగించుకోగలుగుతారు. పెద్దలు ఏదైనా మంచి మాట చెప్పారనుకోండి, ఆ మార్గంలో నడుస్తారని చెప్పచ్చు. ప్రాణ స్నేహితులతో సఖ్యత ఏర్పడుతుంది మీకు. అలాగే ప్రపంచాన్ని లేదా భవిష్యత్తుని అర్థం చేసుకోగలుగుతారు. అంటే ట్రెండ్ని, రాబోయే ట్రెండ్ని అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం, పెట్టుబడులు పెట్టడం బాగా లాభిస్తుంది మీకు. అలాగే భవిష్యత్తుకి బాగా అర్థం చేసుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. గృహాలు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు, కొండల్లో అనుకూలతలు కనపడుతున్నాయి. స్త్రీలకైతే బంగారపు ఆభరణ యోగ్యత కనపడుతోంది. పుట్టింటి నుంచి ధనప్రాప్తి కనపడుతోంది. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే కనుక అనుకూలత కనపడుతోంది. అలాగే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు తీర్చడం కానీ, కొత్త రుణాలు మంజూరు అవ్వడం కానీ, పాత రుణాలు తీర్చడం కానీ అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ కూడా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత ఏర్పడుతుంది. మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది. అలాగే ఏదైనా ఆస్తి వివాదాలు అంటే పరిష్కారం అవుతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు ఉంటే నెరవేరుతాయి. మీరు ఆశించిందా అంత డబ్బులు రాకపోయినా ఖచ్చితంగా ధనం అయితే కనుక మీ చేతికి అందుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఈ గ్రీన్ కార్డు కానీ, వీసాలకు సంబంధించిన సమస్యలు కానీ, H1B వీసాలు కానీ, లేకపోతే అక్కడ ఏదైనా పర్మిషన్కి సంబంధించినటువంటి విషయాల్లో ఉండే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. గృహయోగ్యత లేదా ఉద్యోగ అనుకూలత కనపడుతోంది విదేశాల్లో ఉండేవారికి. ఎవరైనా కొత్తగా విదేశాలు వెళ్ళాలనుకుంటే వీసాలు వస్తాయి. వివాహ ప్రయత్నాలు కూడా కొంచెం ఆలస్యంగా కుదురుతాయి. ఇష్టమైన వాళ్ళతో సంబంధాలు అయితే కుదురుతాయి. విడిపోయిన ప్రేమికులు కలవడము, భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడము, సమయానికి మంచి పెట్టుబడులు పెట్టడంతో పాటుగా చేసే పని యందు శ్రద్ధ పెడతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకుంటారు. వ్యాయామాలు చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య కలయికలు, అనుబంధము, ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో సఖ్యత ఏర్పడుతుంది. ప్రేమించిన వాళ్ళ కోసం కష్టపడతారు మీరు. అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు, కోరికలు తీర్చుకోగలుగుతారు. విద్యార్థులు కూడా అనేక రకాల వ్యవహారాలు, వ్యామోహాలు పెరుగుతాయి. ముఖ్యంగా సెల్ ఫోన్ వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు, వీటికి దూరంగా ఉండాలి. విదేశాల్లో చదువుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి చదువు పరంగా. ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు అనుకూలతలు కనపడుతున్నాయి. ఉద్యోగ వ్యవహార విషయాల్లో ఆటంకాలు తగ్గుతాయి. స్త్రీలకు కూడా కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. భర్త ప్రేమని పొందగలుగుతారు. సంతానంతో సంతోషంగా కాలం గడుపుతారు. అత్తమామలతో అనుకూలతుంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార పెట్టుబడులు పెట్టగలుగుతారు. కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల, కొత్త రీతిలో వ్యాపారం చేయడం వల్ల, లేదా ఆన్లైన్ పరమైనటువంటి వ్యాపారాలు చేయడం వల్ల కూడా మీకు విశేష ధనప్రాప్తి అయితే కనపడుతుంది. ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారు ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో గ్రహాలు కూడా బలంగా ఉన్నాయా లేదా, దశలు ఏం నడుస్తున్నాయి, ఏదైనా దోషాలు ఉన్నాయా ఒకసారి చూసుకుని వాడికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ముఖ్యంగా ఈ వారం అంతా కూడా మీకు గ్రహస్థితి చాలా అనుకూలంగానే కనపడుతోంది. అయితే శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా లభించడం వల్ల మీకు చేసే పనులన్నీ తొందరగా పూర్తవుతాయి. బంధువుల యొక్క సహకారం లభించడం, వివాహాది శుభకార్యాలు కుదరడం. అయితే గతంలో మీరు ఆశించిన దానికన్నా ఈ వారం తొందరగా పనులు పూర్తవడం, ఆర్థిక ప్రగతి, వ్యాపారాల్లో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలిగే అవకాశాలు రావడం, అలాగే దుబారా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు, అప్పులు తీర్చే ప్రయత్నాలు, కావలసిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో కలయికలు, వ్యాపారాల కోసం, గృహాల కోసం, వ్యాపారాల కోసం చేసే రుణాలు కలిసి రావడం, లేదా వాటికి సంబంధించి ఆటంకాలు, పర్మిషన్లు, అడ్డంకులు తొలగడం, నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు రావడం, లేదా ఆపద్ధర్మ ఉద్యోగాలు అంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఉద్యోగ అవకాశాలు చేసుకునే అవకాశాలు రావడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థాన బదిలీలు రావడం జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగులకు కూడా మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగపరంగా మార్పులు అనుకూలిస్తాయి. మీరు అనుకున్న టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో పెద్ద వివాదాలు, పెద్ద సమస్యల నుంచి ఇబ్బంది పడిపోతూ ఉంటే కనుక ఈ వారం వాటి నుంచి మీరు బయటపడే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ఇష్టమైన వాళ్ళతో శారీరక కలయికలు, భోగాలు అనుభవించే అవకాశాలు, అలాగే ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాల వల్ల ఉండేటటువంటి ఇబ్బందులు తొలగించుకోవడము, లేదా భూ విక్రయాది క్రయ విక్రయాల లాభాలు, బంగారం మీద ఫిక్స్డ్ డిపాజిట్లోను పెట్టిన పెట్టుబడులు వృద్ధి అవడాలు, వ్యాపారపరంగా కొత్త పెట్టుబడులు పెట్టగలగడాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించగలగడాలతో పాటుగా కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. దంపతి అన్యోన్యత కనపడుతోంది. ఎన్ఆర్ఐలకి, ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక ప్రగతి, స్థాన మార్పులు, ఉద్యోగ అవకాశాలు, గృహయోగ్యతలు కనపడుతున్నాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూడతారు, లేదా వివాహం కోసం మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించినటువంటి పెట్టుబడులు, లేదా వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీస్ కొనలాడు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అనుమానాలు తగ్గుతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి నూతన రీతిలో ఆలోచించి, అంటే కొత్త టెక్నాలజీ పరంగా
లేదా కొత్త కథల పట్ల, కొత్త వ్యవహారాల పట్ల అనుకూలత కుదిరి వాటి యందు ప్రయోగాలు చేస్తారని చెప్పచ్చు. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు, చక్కని వాక్పటిమ, వాగ్ధోరణి అందరినీ ఆకట్టుకోవడం బాగా పెరుగుతుంది. దంపతుల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి, నూతన గృహాలు కట్టడం కూడా అనుకూలిస్తుంది, ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది, అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి, మొండి బాకాయలు వసూలవుతాయి, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి కలిసి వస్తుంది, మీరు సంపాదించిన డబ్బులు మంచి ప్రదేశాలలో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. అంతర్గత శత్రువులు, నరదిష్టి, నరఘోష బాగా పెరిగిపోతుంది కాబట్టి వాటితో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించుకోగలుగుతారు. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం కనపడుతుంది, చిన్న చిన్న వాహన ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. ప్రేమ వ్యవహార విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, చికాకులు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి. అయితే మీ జీవితాన్ని మీరే సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. వ్యవసాయదాలు కూడా స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి టెక్నికల్, టెక్నాలజీ, యానిమేషన్, కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి కొన్ని రకాల ప్రయోగాలు చేయగలుగుతారు. అలాగే నేర్చుకున్న విద్యని మీకోసం కాకుండా ఇతరుల కోసము, లేదా మీ కింద ఉండేటటువంటి ఎవరైనా సహాయ సహకారాల కోసం అందించే ప్రయత్నాలు చేయగలుగుతారు. అలాగే అగ్రికల్చర్, ఆక్వాకి సంబంధించినటువంటి చదువులకి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే విదేశాల్లో చదువుకునే వారందరికీ మంచి అవకాశాలతో పాటుగా ఆర్థిక ఇబ్బందులు అయితే తగ్గుతాయి. పార్ట్ టైం ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగస్తులందరికీ ప్రముఖులతో పరిచయం వల్ల ఆనందము, ప్రభుత్వ ఉద్యోగాల్లో లాభాలు కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా ఇంట్లో చక్కగా వ్యవహరించుకోగలుగుతారు, సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు, ఉత్సాహంగా ఉంటారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగ వ్యాపార పరంగా కూడా స్త్రీలకు విశేష ధనప్రాప్తి కనపడుతుంది. వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా సమయానికి, అవసరానికి మంచి అవకాశాలు రావడం వల్ల వ్యాపార వృద్ధి కనపడుతుంది. ఓవరాల్గా మీ జాతకంలో, పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయి, ఈ దశలు ఏం నడుస్తున్నాయి, ఏదైనా దోషాలు ఉన్నాయో కూడా చెక్ చేసుకుని వాటికి ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదరికి వెళితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు కొంచెం గ్రహగతులు అనుకూలంగా లేని కారణం చేత సోదరీమణులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనబడడం లేదు, పెట్టుబడులకు తగ్గ లాభాలు అయితే పొందలేని పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్త. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు బాగా కనపడుతున్నాయి, లేదా వ్యాపార విషయాలలో నష్టాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి కాస్త ఓర్పు, సహనంతో వ్యవహరించడం మంచిది. ఎవరికి అప్పులు ఇవ్వడం కానీ, ఎవరి దగ్గర అప్పులు తీసుకోవడం కానీ, ఈ రెండూ మంచిది కాదు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు, భూములు క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే సంతానం వల్ల ఖర్చులు, సమస్యలు కనపడుతున్నాయి, పిల్లలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. స్నేహితులు మిమ్మల్ని పాడు చేసే అవకాశాలు, నమ్మక ద్రోహాలు గురయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. కుటుంబంలో బాధ్యతలు పెరగడం, ఖర్చులు పెరగడం, సమస్యలు పెరగడం ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాగా కనపడుతూ ఉన్నాయి. కనపడని డబ్బులు ఖర్చులు, అంటే ఏదో రకంగా ఖర్చులు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే నోరు జారడం వల్ల గొడవలు కనపడతాయి, జాగ్రత్త. అనవసరమైన కోరికలకు పెరిగిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి. అలాగే ఎవరిని పడితే వాడిని నమ్మినా, ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టినా ఇబ్బందులు పడతారు, జాగ్రత్త. భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోండి. ప్రేమికులు కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. విదేశాల్లో ఉండే వారికి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు, ఉద్యోగ సమస్యలు, ఇబ్బందులు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. వివాహాలు కుదిరినట్టే కుదిరి ఆగి కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. ప్రేమికుల మధ్య గొడవల వల్ల విడిపోవడాలు, అలాగే సమయానికి తిండి తినకపోవడము, నిద్ర పోవకపోవడము, ఇలాంటి వాటి వల్ల అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని దూరం చేసే అవకాశాలు, ఇబ్బందులు, గొడవలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యసన పరులకి ప్రమాదాలు, శస్త్రచికిత్సలు ఉన్నాయి కాబట్టి మద్యపానానికి దూరంగా ఉండడం మంచిది. అలాగే అనవసరమైన వ్యక్తులతో సంభాషించడం, సంబంధాలు కలుపుకోవడము, వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటారు, జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది. స్త్రీ పురుష వ్యామోహాలు, కఠినంగా మాట్లాడడము, జోదము, వీటి వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. బెట్టింగ్లకి, స్కామ్లకి దూరంగా ఉండండి. అనవసరమైన పనులు చేయకుండా అవసరమైన పనులు చేసుకుంటే సమయం వృధా అవ్వకుండా సక్సెస్ అవుతారు ఈ వారం. ముఖ్యంగా నిద్ర విషయంలోనూ, తిండి విషయంలోనూ, మొబైల్ని ఎక్కువగా చూసే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకి కొంచెం ఏకాగ్రత తగ్గే అవకాశం కనపడుతుంది. విద్యార్థులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు కూడా అనేక కారణాల వల్ల అనుకున్న పనులన్నీ ఆలస్యం అవుతూ ఉంటాయి. స్త్రీలకు కూడా కొంచెం అందం విషయంలో కొంచెం అసంతృప్తి కనపడుతుంది. అలాగే కొంతమంది వ్యక్తుల పరిచయం వల్ల మానసికపరమైన విరక్తి కనపడుతుంది. ఎవరు పడితే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోకండి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఈ రాశిలో ఉండేవారు ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో బలాలు ఉన్నాయా లేదా ఏదైనా గ్రహ దోషాలు ఉన్నాయా, వాటికి ఏదైనా పరిహారాలు చేయించుకుని ఎదురు వెళ్ళినట్లయితే కనుక మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు గ్రహస్థితి కొంచెం అనుకూలంగా కనపడుతోంది కాబట్టి ఈ కారణంగా చేసే పని యందు శ్రద్ధ కనపడుతుంది. సహనము, ఓర్పు బాగా పెరుగుతాయి. చురుగ్గా ఉంటారు. జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా పూర్తయిపోవాలనేటటువంటి దృఢ సంకల్పంతో పనిచేస్తారు మీరు. అంటే ఆ పని ఇదాకా నిద్రపోరనమాట. అలాగే మేధావితత్వం, అంటే
మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా నగ్గాలో, ఎవరిని ఎలా పొందాలో, ఏది ఎలా సాధించాలో దానికి ప్రయత్నం చేసుకోగలుగుతారు. మీ మనస్సులో ఉండేటటువంటి కష్టాలని కానీ భావాలని కానీ అందరితో చక్కగా పంచుకోగలుగుతారు. జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు కానీ, పెట్టుబడులు కానీ, సంబంధ బాంధవ్యాలు కానీ కుదురుతాయి. అలాగే తెలివితేటలు పెరుగుతాయి. ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా ఉద్యోగ రిస్కులు, ఉద్యోగ సమస్యలు, ఉద్యోగ గండాల నుంచి బయటపడగలుగుతారు. విదేశీ ప్రయాణాలు బాగా లభిస్తాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో అనుకూలతలు, ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కుదరడాలు, ప్రేమించిన వ్యక్తులతో వివాహానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని ఎలాగైనా సరే కాంప్రమైజ్ చేసి ఒప్పించుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. పిల్లలకి సంబంధించినటువంటి పెట్టుబడులు ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, వివాహాల కోసం మీరు పెట్టగలుగుతారు. అలాగే విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భార్యాభర్తల మధ్య సంతోషకరంగా జీవించడానికి ప్రణాళికలు వేసుకుంటారని చెప్పచ్చు. అలాగే అనుకున్నంత ఆదాయం లభించకపోయినా కూడా మీకు డబ్బులకైతే లోటు ఉండదు. చేతికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. వాటి వల్ల ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు, గృహాలు లాంటివి కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి. జాగ్రత్త. అనవసరమైన ప్రయాణాలు చేసి దుబారా ఖర్చులు చేస్తారు. అయితే గతంలో తీసుకున్న రుణాలని తొందరగా తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు లాంటివి కొంచెం పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ పెట్టాలి. వ్యాయామాలు చేద్దాం అనుకుంటారు కానీ కుదరదు, అనేక రకాల కారణాల చేత. ఇదొక సమస్య కనపడుతోంది. ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు. మీకోసం కన్నా కుటుంబం కోసం లేదా కావలసిన వాళ్ళ కోసం సమయాన్ని ఎక్కువగా కాలం గడుపుతారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు వస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కుటుంబంలో ఉండేటటువంటి పెద్దవారికి మీకు మధ్య ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చుకుని ఆరోగ్యాన్ని బాగు చేసుకోగలుగుతారు. ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని కూడా సరిదిద్దుకోగలుగుతారు. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక మీరు చేసే తప్పులు సరిదిద్దుకోవడం, శ్రద్ధ పెట్టడం, బద్ధకం తగ్గించుకోవడం, కాన్సన్ట్రేషన్ చేయడంతో పాటుగా విద్యపరంగా వృద్ధి కనపడుతోంది. అలాగే ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఏది పడితే అది కొనేయడం, ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేయడం, ఈఎంఐలో ఏదేదో తీసేసుకోవడం లాంటి చేసేసుకుంటే కనుక చాలా నష్టపోతారు. ఇక విద్యార్థులందరూ కూడా అనేక రకాల అవకాశాలు మీకు రాబోతున్నాయి. చదువు పరంగా, టెక్నికల్ పరంగా, టెక్నాలజీ పరంగా, కంప్యూటర్ పరంగా. వాటిని మీరు అందిపుచ్చుకుంటే వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగస్తులకి చక్కని బాధ్యతలు, ఉద్యోగ అభివృద్ధి, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. అప్రయత్న కార్యసిద్ధి కనపడుతోంది. స్త్రీలకు కూడా గృహంలో ఉండే సమస్యల పరిష్కారము, అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా వ్యామోహాలు తీరతాయి. వ్యాపారస్తులందరికీ వ్యాపారపరంగా సంతృప్తికరమైన వ్యాపారం కనపడుతోంది. వ్యాపారులు బాగా శ్రమపడతారు. అధిక ధన ప్రాప్తిని పొందగలిగే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఏదేమైనా కూడా మీ జాతకంలో కూడా గ్రహాలు బలంగా ఉన్నాయా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయో చూసుకుని వాటికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం ముఖ్యంగా మీకు స్వల్ప అనుకూలతలు ఎక్కువగా కనపడుతున్నాయి గ్రహస్థితి పరంగా. ముఖ్యంగా ఏంటంటే కనుక ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ లేదా ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నటువంటి వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, ఇంట్లో అవసరమైన వస్తువులు కానీ లేదా మీకు ఇష్టమైన వస్తువులు కానీ కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేయొచ్చు. ఎప్పటి నుంచో తీరని రుణాలు చాలా తొందరగా తీర్చే అవకాశాలు మీకు రాబోతున్నాయి. నిరుద్యోగులకి మంచి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు, ప్రేమ కోరికల లేదా వివాహపరమైన కోరికల, లేకపోతే కలయికలకి సంబంధించా లేదా వ్యామోహాలకి సంబంధించా ఇవన్నీ తీరతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలకి పరిష్కార మార్గాలు లేదా దానికి సంబంధించి వైద్యం మీకు ఖచ్చితంగా అనుకూలిస్తుంది అని చెప్పచ్చు. లేదా అలాంటి వైద్యుల దగ్గరికి వెళతారు మీరు. అలాగే సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు లేదా రెండో సంతానం, మూడో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన శుభవార్త వినే అవకాశం కనపడుతోంది. అలాగే నూతన వ్యక్తులతో పరిచయం వల్ల లేదా ప్రేమ వ్యామోహాలు మొదలవడం వల్ల అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి మనుషులు మీకు ఈ వారం మీకు స్నేహం కానీ లేకపోతే దగ్గర అవ్వడం కానీ లేదా వాళ్ళతో పరిచయం ఏర్పడడం కానీ జరుగుతుంది చెప్పచ్చు. అంటే వాళ్ళ వల్ల మీ జీవితం మారుతుందని అర్థం. ఇక రాజకీయ నాయకులకి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు, పదవులు పెంచుకోగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశం రాబోతోంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు మాట్లాడుకుని పరిష్కరించుకోగలుగుతారు. ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొని రిస్క్ చేసైనా సరే ఆ సమస్యను మీరు ఛేదించగలుగుతారు. ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు కనపడుతున్నాయి. వాహన యోగం కనపడుతోంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి అనుకూలమైన మార్పు కనపడుతోంది. ఇష్టమైన వాళ్ళతో కలయికలు, ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యత, భార్యాభర్తల మధ్య మైత్రి, కోర్టు వివాదాల పరిష్కారము,
అప్పుల నుంచి బయటపడడము, అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికి అందడంతో పాటుగా విద్యార్థులు కూడా మంచి మంచి కాలేజీలో సీట్లు సంపాదించడం, విదేశీ చదువుకు ప్రయత్నించడం, చదువు పట్ల ఆసక్తి, ఎదుగుదల కనపడుతోంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడుకున్న ఉద్యోగ వ్యవహారాలు, నూతన అవకాశాలు కలిసి వస్తాయి. స్త్రీలకు కూడా ఎదుటివారిని ఆకర్షించుకోగలుగుతారు. అలాగే ఎవరైతే మోసం చేశారో వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పగలుగుతారు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఊహించని ధనప్రాప్తి కనపడుతోంది. వ్యాపార విషయాల్లో గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకోగలుగుతారు. ఏది ఏమైనా కూడా మీ జాతకంలో కూడా గ్రహ బలాలు ఉన్నాయా లేదా, ఏదైనా దోషాలు ఉన్నాయా చూసుకుని వాటికి ఏదైనా పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి గోచార రీత్యా చూసుకున్నట్లయితే. మీకు ముఖ్యంగా శత్రువులతో ఇబ్బందులు లేదా అంతర్గత శత్రువులు, కుటుంబ కలహాలు, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడాలు, ఇష్టమైన వాళ్ళతోటి అనవసరమైన వాగ్వివాదాలు పెట్టుకుని దూరం చేసుకోవడాలు, ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండడాలు, మిత్రులతోటి ఖర్చులు, వివాదాలు, అలాగే సమస్యలు, అలాగే అనవసరమైన ప్రయాణాలు చేయడం వల్ల టైం వేస్ట్ అవ్వడము, నిస్సత్తువ, యాక్సిడెంట్లు, ప్రమాదాలు, లేదా ధన నష్టము ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. అలాగే కొంతమందితో దురుసుగా మాట్లాడడం, లేదా కోపంగా మాట్లాడడం, లేదా వ్యంగ్యంగా మాట్లాడడం, లేదా విమర్శ చేయడం లాంటి వాటి వల్ల కూడా సమస్యలు ఎదుర్కొంటారు. గొడవలు అవుతాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే క్రయ విక్రయాల్లో చాలా జాగ్రత్త. ఏది పడితే అది కొనేయడం, లేదా సరిగ్గా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్ చేసుకోకపోవడం, తక్కువ వస్తువు ఖరీదు ఎక్కువ ఖరీదు వస్తువులు కొనుగోలు చేయడం, అప్పులు చేసి కొనడాలు, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు కూడా తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బ్రోకరైజేషన్ వ్యవహార విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అలాగే కొంతమంది స్త్రీలకి వేధింపులకు గురయ్యే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. శత్రువులు పెరుగుతారు. ఎవరిని నమ్మడం మంచిది కాదు. ఆదాయం వస్తుంది కానీ అనవసరంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యం పట్ల కూడా చిన్న చూపు పనిచేయదు. ముఖ్యంగా ఎక్కువ శ్రద్ధ ఆరోగ్యం మీద పెట్టండి. ఎన్ని పనులు ఉన్నా సరే కాస్త వ్యాయామానికి, సమయానికి తినడానికి ఎక్కువగా టైంని కేటాయించండి. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఏది పడితే అది కొనేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఇక కుటుంబంలో విపరీతంగా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి అదుపులో పెట్టుకోవాలి. రుణబాధలు, గతంలో చేసిన అప్పులు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. తొందరగా తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు అయితే మాత్రం రాబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా అనుకున్నంత ఎదుగుదల, గ్రోత్ కనపడక ఇబ్బందులు, మనశ్శాంతి లేకపోవడం కనపడుతుంది. కొంచెం వ్యామోహాలు, శారీరక వ్యామోహాలు, కోరికలు, కొంతమంది వ్యసనపరమైన సమస్యలు కనపడతాయి కాబట్టి వాటిని అదుపులో పెట్టుకోవడం మంచిది. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడే పరిస్థితులు జాగ్రత్త. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా ఆర్థిక ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నరఘోష విపరీతంగా కనపడుతుంది. ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి. వివాహాది శుభకార్యాల్లో ఆటంకాలు కనపడుతున్నాయి. అనవసరమైన గొడవ వల్ల ప్రేమికుల మధ్య దూరము, భార్యాభర్తల మధ్య తగాదాలు, కుటుంబ వివాదాలు కనపడుతున్నాయి. అలాగే అనుమానపు ఆలోచనలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. గృహ నిర్మాణ పనుల్లో డబ్బులు వృధాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగకపోవడము, ప్రయాణాల్లో అస్వస్థత, అలాగే నూతన వ్యక్తులతో వ్యవహారాలు జరపడం వల్ల ఇద్దరి మధ్య కొన్ని అనేక రకాల సమస్యలు ఇరుక్కోవడము, మోసపోవడాలు లేదా నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి. ప్రేమ వివాహాలు కూడా పెద్దగా ఫలించేలా కనపడలేదు. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా ప్రతిభ ఉన్నా కూడా గుర్తింపు కనపడటం లేదు లేదా ఎదుగుదల కనపడటం లేదు. ఉద్యోగస్తులకి అతి కష్టం మీదే ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా అసహనానికి లోనయ్యే పరిస్థితులు, భర్తతో విభేదాలు ఉన్నాయి. జాగ్రత్త. వ్యాపారస్తులకి అనుకున్నంత వ్యాపార లాభాలు అయితే కనపడటం లేదు. అంతంత మాత్రమే వ్యాపార లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఓవరాల్గా మీ రాశిలో ఉండే వారందరూ కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, దశలు ఎన్ని నడుస్తున్నాయి, దోషాలు ఎవరు ఉన్నాయి ఒకసారి చెక్ చేయించుకుని వాటికి ఏదైనా పరిహారాలు చేసుకుంటే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని అంటే ఈ రకంగా మా పీఠలో ఉండే బ్రాహ్మణుల ద్వారా వాటి పరిహారాలు ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా
పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీకు పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, లేదా మీ యొక్క ఇంట్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరదిష్టి, నరఘోష యంత్రాలు ఉంటాయి. వాటిని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. లేదా మీకు కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు, లేకపోతే కనుక ఆస్తి వివాదాలు, లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, గొడవలు బాగా జరుగుతూ ఉండడము, లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము, లేదా పీడకలాలు రావడము, ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, భూత ప్రేత పిశాచాది భయాలు, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీరు ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మేము కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అటు మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.